ఇంటికి వేసిన గేటు వేసినట్టే ఉంది. తాళం తీసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇంట్లో నుంచి ఒకటే దుర్వాసన వస్తోంది. ఏదో కీడు శంకించి చుట్టుప్రక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పిలిచినా లోపల నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దీంతో గేటు తాళాలు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్ళి చూడగా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు చూసి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ముక్కులు పగిలేలా వస్తున్న దుర్వాసనను వారు తట్టుకోలేకపోయారు. ఈగలు ముసురుతున్న ఆ ఇంటి ఆవరణలో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? అంతలా దుర్వాసన రావడానికి కారణమేంటి? 4 రోజుల పాటు ఇంట్లో వాళ్ళు బయటకు ఎందుకు రాలేదు? నల్గొండలోని తెలంగాణ కాలనీలో సొంత ఇంటిలో భర్త సుల్తాన్తో కలిసి హసీనా ఉంటోంది. ఆమెకు అతను 3వ భర్త కాగా సుల్తాన్ కుమారుడు ముజామిల్, కుమార్తె అఫోరా కూడా వారితోనే ఉంటున్నారు. సుల్తాన్ ఓ బ్యాగుల దుకాణంలో పనిచేస్తుండగా హసీనా ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. అయితే ఈ నెల 19న రాత్రి ఇంట్లో గేటుకు లోపల వైపు తాళం వేసి పడుకున్న కుటుంబ సభ్యులు మళ్లీ బయటకు రాలేదు. చుట్టుపక్కల వాళ్లంతా ఊరు వెళ్లారేమో అనుకున్నారు. కానీ 3 రోజుల తర్వాత ఇంట్లో నుంచి భయంకరమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గేటు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు వారి కంటపడ్డాయి. ఇంటి ఆవరణలో సుల్తాన్, హసీనా దంపతులతో పాటు సుల్తాన్ కుమారుడు ముజామిల్ మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో పురుగులు పట్టి ఉన్నాయి. గదిలో మంచం కింద కుమార్తె అఫోరా మృతదేహం సైతం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం చూసి వారు షాక్ తిన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో బలమైన కత్తితో పొడిచి చంపినట్లు గాయాలు ఉండటంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే ఇంట్లో నలుగురిని హత్య చేశారంటే కనీసం 5-6 ఈ హత్యలో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానించారు. కానీ ఒకే ఒక్కడు ఈ హత్యలన్నీ చేశాడని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ గండిపేటలో నివాసముండే హసీనా అక్క కుమార్తె తబసుం, అల్లుడు అస్లాం దంపతులకు హసీనా ఏడాది క్రితం ₹1,00,000 అప్పుగా ఇచ్చింది. కారు డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడిన అస్లాం మళ్లీ డబ్బుల కోసం చిన్నత్త హసీనా దగ్గరకు వచ్చాడు. గతంలో ఇచ్చిన డబ్బులే ఇంకా తిరిగి ఇవ్వలేదని మళ్లీ అప్పు కావాలా అంటూ మండిపడింది. పాత బాకీ డబ్బులు కూడా ఇవ్వాలని గట్టిగా నిలదీయడంతో అస్లాం దంపతులు హసీనాపై కక్షగట్టారు. హసీనా మొదటి భర్త కుమార్తె ద్వారా ఆమె వద్ద బాగా డబ్బులు, బంగారం ఉందని తెలుసుకున్న అస్లాం దంపతులు ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం వేశారు. అలాగే ఆమె ఒంటిపైన చాలా బంగారం ఉంటుందని, హసీనాను చంపేస్తే ఆ బంగారంతో పాటు డబ్బులు దొరుకుతాయని అస్లాం భావించాడు. యూట్యూబ్లో చూసి హత్య ఎలా చెయ్యాలి, మృతదేహాలు ఎన్ని రోజుల్లో కుళ్లిపోతాయి, ఆధారాలు దొరకకుండా ఎలా తప్పించుకోవచ్చో అస్లాం అవగాహన పెంచుకున్నాడు. హైదరాబాద్ నుంచి కత్తి తీసుకుని అస్లాం నల్గొండ చేరుకున్నాడు. అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచిన హసీనా బాత్రూంకు వెళ్లేందుకు బయటకు రాగా ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ అరుపులకు బయటకు వచ్చిన సుల్తాన్ను సైతం కత్తితో పొడిచాడు. తండ్రిని కాపాడేందుకు వచ్చిన ముజామిల్ పైన కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ముగ్గురు ఇంటి ఆవరణలోనే కన్నుమూయగా ఈ అలికిడికి నిద్రలేచిన సుల్తాన్ కుమార్తె అఫోరా గదిలో భయంతో మంచం కింద దాక్కుంది. సాక్ష్యం లేకుండా చెయ్యాలని అస్లాం ఇంట్లోకి వెళ్లి ఆమెను కూడా బయటకు లాగి అతి కిరాతకంగా గొంతుకోసి చంపాడు. అనంతరం ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం, భూమి పత్రాలు, బ్యాంకు పాసు పుస్తకాలు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ ఒక ₹1,00,000 అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ చంపేసి ఆ బంగారం, ఆ ఆస్తి పత్రాలు ప్లస్ ఇంట్లో ఉన్న క్యాష్ అన్ని కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ మర్డర్కి ప్లాన్ వేయడం జరుగుతుంది. ఇతను ఆ ఇంటి నుంచి గోడ దూకి
రాత్రి సుమారు 1:30-2 టైంకి ఆ ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి బయట వాష్రూమ్కి రాగానే ఆమెను ఎమ్మటే మెడకాయ దగ్గర ట్యాప్ చేయడం జరుగుతుంది. అదే టైంకి అతను వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. అతన్ని కూడా సుమారు ఒక 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. ముజమ్మిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూర ఆమె ఇంట్లో నుంచి చూసింది. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇరుతా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా ఆ అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. చుట్టుపక్కల ఇళ్లవారికి కూడా వీళ్లు చనిపోయినట్లు తెలియకుండా ఉండేందుకు మృతదేహాలపై దుప్పట్లు కప్పి అస్లాం వెళ్లిపోవడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో విషయం పోలీసులకు చేరింది. దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి 5.5 లక్షలు తీసుకున్న అస్లాం ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. పాముకు పాలు పోసి పెంచినట్లు వరుసకు అల్లుడైన అస్లాంకు డబ్బులిచ్చిన హసీనా కుటుంబాన్నే అంత దారుణంగా అంతమొందించాడు.